ఎప్పుడో ఒకసారి రొటీన్ మొత్తాన్ని బ్రేక్ చేసి అన్నిటినీ అధిగమించి ఉన్న బార్డర్స్ అన్నీ చెరిపేసి ఒక్క సినిమానే ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుంది. అలా తరానికి ఒక్కసారి మాత్రమే సినీ పరిశ్రమను మార్చేసే సినిమా వస్తుంది. అలాంటి చిత్రమే శివ. ఈ రోజు నుంచి ఏరియాలో భవానీ మనుషులు ఎవరూ కనపడటానికి వీల్లేదు. ఎలాంటి అనుభవం లేని ఒక కొత్త దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు, భయం లేని నిర్మాతలు అన్నపూర్ణ స్టూడియోస్ వారు, హద్దులు లేని ఒక్క యువ నటుడు అక్కినేని నాగార్జున గారు తెలుగు సినిమాను చూసి విని మరియు అభినయించే విధానాన్నే మార్చేసిన సినిమా అందించారు. 36 సంవత్సరాల క్రితం శివ చిత్రం ఈరోజు మనం చూస్తున్న భారీ తెలుగు చిత్రాలకు పునాది వేసింది. ఈనాటికి మనందరం వెనుతిరిగి చూస్తే ఒక శకం ఫిల్మ్ మేకింగ్ అక్కడి నుంచే మొదలైంది అని చెప్పగల ఏకైక చిత్రం శివ. అందుకే కాబోలు బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని అంటారు. అది కొన్ని రోజులు ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరకే ఉండింది. కానీ శివ ఐ థింక్ హిందీలో రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ద హోల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో ముక్త కంఠంతో చెప్పింది బిఫోర్ శివ అండ్ ఆఫ్టర్ శివ అని. రామ్ గోపాల్ వర్మ గారిని చూసి ఎంతో మంది యువ దర్శకులు కావాలి అని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈజ్ రీ-రిలీజింగ్ శివ ఇన్ డాల్బీ డిజిటల్ అండ్ 4K. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ మనం పొందబోతున్నాం.